హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. వరుసగా 5 విజయాలతో ఐపీఎల్ 2025లో ఫుల్ జోస్ మీద ఉన్న ముంబై ఇండియన్స్ మరోసారి బ్యాటింగ్లో అదరగొట్టింది. గురువారం జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 8 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రియాన్ రికెల్టన్ 38 బంతుల్లో 60 పరుగులు చేయగా ఇందులో 7 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. అదేవిధంగా రోహిత్ శర్మ కూడా 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు, హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 48 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి 4 4లు 3 అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 48 పరుగులు చేశాడు, ఇందులో 6 4లు 1 సిక్సర్ ఉంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆ టీం ఓపెనర్లు రియాన్ రికెల్టన్ అలాగే రోహిత్ శర్మ చెలరేగి భారీ స్కోరుకు బలమైన పునాది వేశారు. ఈ ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలు బాధేశారు. రోహిత్తో పోలిస్తే రికెల్టన్ మరింత దూకుడు ప్రదర్శించాడు. నిజానికి ముంబై ఇన్నింగ్స్ చాలా స్లోగా మొదలైంది. 3 ఓవర్లకు స్కోర్ 16 పరుగులు మాత్రమే. అప్పటికే రోహిత్ 11 బంతుల్లో 12 పరుగులు, రికెల్టన్ 7 బంతుల్లో 3 పరుగులే చేశారు. కానీ ఫరూకీ వేసిన 4 ఓవర్లో రికెల్టన్ వరుసగా 1 6 1 4తో ముంబై ఇన్నింగ్స్ స్పీడ్ అందుకుంది. అక్కడి నుంచి రికెల్టన్, రోహిత్ టాప్ గేర్లోకి వెళ్ళిపోయారు. 10 ఓవర్లకు స్కోర్ 99 పరుగులు. ఫస్ట్ వికెట్కు 116 రన్స్ జోడించిన తర్వాత రికెల్టన్, రోహిత్ వరుస ఓవర్లో అవుట్ అయిపోయారు. రికెల్టన్ను తీక్షణ, రోహిత్ను రియాన్ పరాగ్ అవుట్ చేశారు. అయినా ముంబైకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోయింది. కెప్టెన్ హార్దిక్తో కలిసి మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ చెలరేగడమే అందుకు కారణం. తన స్టైల్లో సూర్య మెరుపు షాట్లు ఆడాడు. సూర్య క్రీజ్కి అడ్డంగా జరిగి షార్ట్ ఫైన్ లెగ్, స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్లు కొడుతుంటే చూడడానికి 2 కళ్ళు చాలవు. రాజస్థాన్తో మ్యాచ్లోనూ సూర్య ఇలాగే చెలరేగిపోయాడు. మరో ఎండ్లో హార్దిక్ కూడా బౌండరీలు మోత మోగించాడు. ఫరూకీ ఓవర్లో 3 4లు 1 సిక్సర్ కొట్టాడు హార్దిక్. హార్దిక్ దూకుడు చూస్తే ముంబై ఈజీగా 220కి పైగా స్కోర్ చేస్తుందనిపించింది. కానీ లాస్ట్ 2 ఓవర్లో రాజస్థాన్ కట్టడి చేసింది. 19వ ఓవర్లో ఆర్చర్ 8 రన్స్ ఇవ్వగా లాస్ట్ ఓవర్లో ఆకాశ్ మధ్వాల్ 13 రన్స్ ఇచ్చాడు. సూర్య సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించాడు.